హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి మా పెద్దొదిన వాళ్ళ కూతురు బృంద ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ ఒక 2 చూశారు కదా. బృంద మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. సో రంగు నీళ్ళ కోసం అని చెప్పేసి వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా రెడీ అయ్యాం. అత్తమ్మ అండ్ వదిన పిల్లలంతా ఆటోలో వెళ్తున్నారనమాట. నేను మనీ బైక్ పైన వచ్చేసాము. బనగానపల్లిలో మంగళంవారిపేటలో ఉన్న అమ్మవారి శాలలో అనమాట ఆ రోజు ఫంక్షన్. ఇక్కడైతే మా పిన్ని మనీ వాళ్ళ మేనత్ అనమాట. హాయ్ చెప్పు పిన్ని అంటే హాయ్ చెప్తూ ఉన్నారు. అండ్ ఎల్లో డ్రెస్ కోడ్ అనమాట. సో అందరూ 7కి అంతా రెడీ అయిపోయి షార్ప్గా ఇక్కడికి వచ్చేసారు. ఇంకా బంధువులంతా ఆల్రెడీ కళ్యాణ మండపంలో అమ్మవారి శాలలో ఆల్రెడీ రూమ్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. ఇక్కడ ఈవెంట్స్ వాళ్ళు నాకు తెలిసినాకనే. సో ఈ అక్క వాళ్ళు అంటే నాకు ఇక్కడికి వచ్చేదాకా ఈ అక్కే నాకు తెలిసినాక అని తెలియదులేండి, మా వదిన వాళ్ళు మాట్లాడారనమాట. అండ్ బృందాకైతే ఈ డ్రెస్ కానీ ఇలా రెడీ చేయడం నాకు బాగా నచ్చిందనమాట, బాగుంది. అండ్ పాపం పిల్ల అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా కోఆపరేట్ చేసిందనమాట. మేము వచ్చేటప్పటికి ఇంకా డెకరేషన్ అవుతూనే ఉంది. ఫైనల్లీ కాసేపటికి మళ్ళీ డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది. చాలా బాగుంది కదా, చూడ్డానికి కూడా ఎంత మంచిగా క్లాసీ లుక్ ఉంది కదా. సో ఇదైతే మా ఆయన ఒక క్లిప్పింగ్ ఏమంటే తీశారు. అండ్ ఈ లోపు స్టార్ట్ అయ్యేలోపు కాఫీలు వచ్చాయన్నమాట. అందరు ఇక్కడ కాఫీ తాగడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ మా మర్దలు డ్రెస్ కోడ్ చూపిస్తున్నా. అండ్ పక్కనే అమృత కూడా ఎల్లో వేసుకొచ్చింది అనమాట. సో అందరూ మొత్తానికైతే డ్రెస్ కోడ్ ఎల్లో అనుకున్నారనమాట. ఎందుకంటే రంగు నీళ్ళు అంటే ఎల్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అందరు కట్టుకున్నారనమాట. ఎవరి దగ్గర ఉండే వాళ్ళ ఎల్లోస్ ప్రిఫర్ చేశారు. అండ్ ఫైనల్లీ నేను కూడా ఇలా రెడీ అయ్యాను అని చెప్పేసి మీతో చూపిస్తూ ఉన్నా. అండ్ అలాగే మా కార్తికేయ అంటే మా వదిన వాళ్ళ కొడుకుది కూడా పంచపారంటం కూడా ఈ కార్యక్రమంలోనే చేసేస్తున్నారనమాట. సో బయట అదే బ్యానర్ మీకు చూపిస్తున్నా. అండ్ ఫంక్షన్ హాల్లో కూడా ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాము. ఈ లోపు అయితే రంగు నీళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ అన్న వదిన వాళ్ళు అందరు దిగుతూ ఉన్నారు. బట్ మేము ఆ లోపు అయితే టిఫిన్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. అందుకే కొన్ని క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయండి. అండ్ నాకు ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే నేను టిఫిన్కి వెళ్ళేసి వచ్చాను అనమాట 8:30కి ఆ టైంలో. అండ్ ఇక్కడ అన్న వదిన అందరు దిగుతూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ క్లిప్పింగ్స్ మేము కూడా దిగాము. పెట్టుకోను నా ఆ జ్యువెలరీ తీసి నేను చెప్పేవాడు సరికి నేను వేసే అంతే. పాప సైడ్ చూడండి, పాప సైడ్ చూడండి, పాప సైడ్ చూడండి. నీళ్ళు పడలేదు. అండ్ టిఫిన్స్ వచ్చేసి ఒక స్వీట్ ఐటెం, అలాగే బజ్జీ ఉగ్గాని టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నేను మాత్రం కుమ్మేసా 2 times తిన్నా. అండ్ పప్పుల పొడి అండ్ అలాగే కాఫీ ఇక్కడ కూడా అనమాట. మా చిన్నల్లుడు మాత్రం మేము ఎక్కడ ఉంటే మ్యాక్స్ అక్కడే ఉంటాడండి. ఏ వీడియో చూసినా మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. మా వాడు అందరు కూర్చుని తిన్నట్టు ఎందుకులే ఇట్లా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అన్నట్టు మా ఇష్యూ నిలబడి తింటున్నాడు. అండ్ మా సంధ్య కొడుకు అంటే ఇంకో ఆడపడుచు వాళ్ళ కొడుకు అయితే అంటే ఉగ్గాని బజ్జీ నేను తినాను అన్నాడు. అందుకే వాళ్ళ మామ తీసుకొచ్చాడనమాట. బయట దోశ తిన్నవురా అని చెప్పేసి పార్సల్ తీసుకోవటం కోసం. వీడికి కూడా మా ఇష్యూ వాళ్ళలాగే వాళ్ళ మామ అంటే పడదనమాట. అందుకే ఫేస్ సీరియస్గా పెట్టి కూర్చున్నాడు. అంటే మా ఆయన ఎక్కువగా ఆట పట్టించి వాళ్ళని ఏడిపిస్తారు కదా, అందుకే ఇలా ఉంటుంది పిల్లల రియాక్షన్. అండ్ నెక్స్ట్ అయితే మా బృంద ఇలా ఫైనల్గా అన్ని ఫొటోస్కి సంబంధించినవి ఏ క్లిప్పింగ్స్ ఎలా బాగుంటాయి అని చెప్పేసి అన్నీ తనతో తీసుకున్నారు. అండ్ అక్కడ అంతా క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళంతా వచ్చి టిఫిన్స్ తిని ఇలా సెట్ అయిపోయారనమాట. ఈ లోపు అయితే వెల్కమ్ కోసం అన్నీ రెడీ చేసేసారు. చాలా బాగుందండి. నాకు ఫంక్షన్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ డెకరేషన్ కానీ పిల్ల ఆ డ్రెస్సులు కానీ చాలా బాగున్నాయి. అండ్ వెల్కమ్ కోసం బృందాకి ఈ డ్రెస్ వేశారనమాట. అలాగే దోశలు కూడా వేయాలంట. ఇది మా మనీ వాళ్ళ ఇంట్లో ఒక ట్రెడిషన్ అంట, నాకైతే తెలీదు. అండ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే మేము ఇంత గ్రాండ్గా అస్సలు చేయమన్నమాట. అందుకే అసలు ఐడియా లేదు. నేను చూడడం ఫస్ట్ టైమే.
అండ్ ఇలా ఒక 5 దోశలు వేసేసి అందరికీ కొంచెం కొంచెం పంచిపెట్టాలంట. ఇది ఒక ట్రెడిషన్ అంట. సో పాపతో అలా దోశలు వేస్తున్నారు. ఆల్రెడీ బృందాకి ఈ దోశలు వేయడం ఈ ప్యాటర్న్ అంతా ఐడియా ఉందన్నమాట. అంటే ఆల్రెడీ ఇంట్లో వేస్తా అని చెప్పేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అనేసి అందరు ఆ పిల్ల దోశలు వేస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని చూడడం కోసం అని చెప్పేసి చూస్తున్నారు. మంచిగా దోశ తీయడం కానీ వేయడం కానీ బాగా వేస్తుంది అనమాట. అండ్ మా వదినైతే ఈలోపు ఒక్కొక్క దోశ 5 రూపాయలు, 5 రూపాయలు కాదండి 500 ఎవరైనా తింటారా అని చెప్పేసి పిలుస్తున్నారనమాట. మేము ఇప్పుడే ఉగ్గాని బజ్జీ తిన్నాము వదిన, మాకు 500 పెట్టు, మేము ఎందుకు తింటాము, మాకొద్దు అని చెప్తున్నాం సరదాగా అనమాట. అండ్ అలాగే ఈలోపు అయితే కూల్ డ్రింక్స్ అండ్ సమోసాలు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అండ్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెల్కమ్కి స్టార్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ నుంచి వెల్కమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సాంగ్స్ మ్యూజిక్ పెట్టారండి. అస్సలు మనకు కాపీరైట్ పడతాయి కదా, మీకు అందరికి తెలుసు కదా. అందుకోసమని సాంగ్ అక్కడక్కడ ఊరికే జస్ట్ ఒక 8 సెకండ్స్ లోపే పెట్టాను. అండ్ మా ఆయన నేను కూడా వెల్కమ్లో పార్టిసిపేట్ చేశామండి. మా ఆయన నన్ను తిప్పమంటే మాత్రం ఈజీగా తిప్పేస్తారు. ఇక్కడ వచ్చేసి మా వదిన చిన్నొదిన పెద్దొదిన ఇద్దరు సేమ్ క్లాస్లో చదువుతూ వచ్చారంట. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, 10th క్లాస్మేట్స్. ఇక్కడ మా సంధ్య వాళ్ళ కూతురు అండ్ మా వదిన వాళ్ళ తోడి కోడలు కూతురు కూడా డ్యాన్స్ వేశారు. పిల్లలు డ్యాన్స్ వేశారు కానీ మనం పెట్టడానికి కాపీరైట్ పడుతుంది కదండి, అందుకే 8 సెకండ్స్ లోపు మాత్రమే పెట్టాను అనమాట. ఏమనుకోకండి, మ్యాక్సిమం ఫుల్ వీడియో సపరేట్గా పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. పోతే ఆ వీడియో ఒకటి డిలీట్ చేయొచ్చు, లేదు అంటే బ్లాగ్ డిలీట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఫుల్ సాంగ్ అయితే పెట్టలేదు. ఇక్కడ మా చింటూకి శివయ్య వేషం వేస్తూ ఉన్నారనమాట. అంటే వీళ్ళ సైడ్ కొన్ని వేషాలు అంటే ఇన్ని గెటప్స్ వేయాలి అని చెప్పేసి చేస్తారంట. సో ఆ గెటప్స్ అన్నీ చేస్తున్నారు. నేను ఒక 2-3 గెటప్స్కి అయితే విజువల్స్ మిస్ అయిపోయాయి, అలాగే ఫొటోస్ కూడా తీయలేకపోయానండి. అంటే ఈలోపు అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ మా సాయి మర్దలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాగలక్ష్మి వదిన వాళ్ళ పాప మా తేజు చాలా మంచిగా మాట్లాడుతుంది. దగ్గరకు వచ్చి అత్త అట్లా మంచి స్వీట్ వాయిస్ ఎంత క్యూట్గా పిలుస్తుందో. అండ్ ఇక్కడ శివయ్యని రెడీ చేసుకొచ్చిన తర్వాత ఇలా ఫొటోస్కి వీడియోస్ కోసం చిన్న ఒక ఈవెంట్ లాగా ఇలా చేసామన్నమాట. సో అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే మ్యూజిక్ అవన్నీ ఉన్నాయండి, అందుకే ఫుల్ సాంగ్ కానీ వీడియోస్లో ఏ మ్యూజిక్ నేను పెట్టలేకపోయానండి, సో సారీ. అండ్ ఫంక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అందరం చాలా ఎంజాయ్ చేసాం. ఆ 2 days ఎలా గడిచిపోయిందో అన్నట్లు అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషం వేశారు మా బృందాకి. చాలా బాగుంది కదా ఈ గెటప్, కానీ పిల్లలు మాత్రం బాగా సెట్ అయ్యారండి గెటప్స్కి. నాకైతే పర్సనల్గా అలాగే అనిపించింది, మంచిగా సెట్ అయ్యారనిపించింది.
అండ్ మా అత్తమ్మ మామయ్య అందరూ ఇంకా బంధువులు ఎవరెవరు దిగాలంటే వాళ్ళంతా ఇలా గిఫ్ట్స్తో ఉండే వాళ్ళతో కలిసి ఫొటోస్ దిగొచ్చు అనమాట. ఫైనల్లీ ఇది మా బృంద శారీ ఫంక్షన్ అనమాట. ఐ మీన్ ఇలా రెడీ చేసేసి ఇలా ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇవన్నీ దిగుతూ ఉన్నారు. అండ్ మామయ్య వాళ్ళు, మేము అండ్ వచ్చిన రిలేటివ్స్ కానీ మా వదిన వాళ్ళు అందరూ, పిన్ని వాళ్ళు అందరూ కలిసి ఫొటోస్ దిగారనమాట. అండ్ ఫైనల్లీ ఫంక్షన్ అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఫంక్షన్కి వచ్చిన మా రిలేటివ్స్ కూడా ఎవరైనా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పంచపేరంటం కాబట్టి మా కార్తికేయని కూడా కూర్చోబెట్టడం జరిగిందనమాట. అందుకే అక్కడ కార్తికేయ కనపడుతున్నారు. చూసారా మా ఇష్యూ గురించి చెప్పా, మ్యాక్సిమం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడని చెప్పేసి. చూసారా వాళ్ళ మామ సరౌండింగ్లోనే తిరుగుతున్నాడు అనమాట. ఇదండి వీడియో. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాము అంటే వాళ్ళందరినీ నేను రంగు నీళ్ళప్పుడు మ్యాక్స్ వీడియో అయితే కవర్ చేయలేకపోయాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా ఫొటోస్ కూడా యాడ్ చేశాను అనమాట లాస్ట్లో. చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్. మీకు ఈ వీడియో కానీ బిఫోర్ వీడియోస్ కానీ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫంక్షన్ అయితే మా వదినకి ఆ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరితో కలిసి చాలా బాగా జరుపుకున్నారు. మా వదిన కూడా ఫుల్ హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. వీడియోస్ పెట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఉంది, అది ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.